నిర్మల్ జిల్లా తానూరు మండలం బోసి గ్రామంలో వినాయక ఉత్సవాల సందర్భంగా కర్ర వినాయకుడిని ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. 64 ఏళ్లుగా కర్ర వినాయకుడిని పూజిస్తున్నామని గ్రామంలో వరసిద్ధి వినాయకుని అండదండలతో దాదాపు ఇంటికో ఉద్యోగం, పాడి పంటలతో ప్రతి ఇల్లు సౌభాగ్యాలతో నెలకొని ఉందని అక్కడి ప్రజలు తెలుపుతున్నారు. 11 రోజుల పూజలు అందుకున్న తర్వాత వరసిద్ధి వినాయకుని గ్రామంలోని ఓ బావి వద్దకు తీసుకెళ్లి నీళ్లు చిలకరించి తీసుకువచ్చి భద్రపరుస్తారు. ఈ వినాయకుడినే ప్రతి ఏడాది పూజిస్తారు. తానూర్ నిర్మల్ జిల్లా మా గ్రామంలో 1963వ సంవత్సరం నుంచి మా పూర్వ పెద్దలు ఈ కర్ర వినాయకుని ఒకే వినాయకుని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆనవాయితీగా ఇప్పటి వరకు కూడా మా గ్రామంలో ఒకే వినాయకుడు ఉండడం మా గ్రామం వరసిద్ధి వినాయక కృప వల్లే మా అందరు కలిసి ఐక్యతతో ఉంటున్నాము. అదేవిధంగా దానివల్ల మా గ్రామంలో అనేక సిరి సంపదలు కానీ ఉద్యోగాలు కానీ ఎవరికి ఎటువంటి నష్టాలు కలగకుండా కూడా మా వరసిద్ధి వినాయకుడే చూసుకుంటా అని మా అందరి నమ్మకం. అదేవిధంగా మా వరసిద్ధి వినాయక దగ్గర కోరికలు తీర్చే వరసిద్ధి వినాయకులుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మేము ఇక్కడికి వచ్చి ఫలానిది అనుకున్నాం మాకు జరిగిందని వాళ్ళ ద్వారానే మేము తెలుసుకుంటున్నాము. వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా మా గ్రామం తరపున మా కమిటీ తరపున అనేక కార్యక్రమాలను కూడా చేస్తున్నాము. వారికి అన్నదాన కార్యక్రమము, ప్రసాదాలు కూడా అందిస్తున్నాము. ఇబ్బందులు ఎలాంటి కలగకుండా చూస్తున్నాం. పొద్దున మొదలుకొని 5 గంటలకు ఇప్పటి సాయంత్రం 12 వరకు కార్యక్రమం. ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ నమస్కారములు. నా పేరు మచ్చందర్. నేను మాది నారాయణఖేడ్ నియోజకవర్గం, సంగారెడ్డి డిస్టిక్. సో ఇక్కడ ఉన్న వినాయకుని గురి యొక్క ప్రత్యేకతలు, గొప్పతనం తెలుసుకొని దర్శనం చేసుకోవడం కోసమని ఇక్కడికి కుటుంబ సమేతంగా రావడం జరిగినది. ఇక్కడ వచ్చాక ఇక్కడ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ ఊరికి ఈ బోసి అనే గ్రామంలో ఒకే వినాయకుడు ప్రతిష్ఠించడం అనేది చాలా చాలా మంచి విషయం. అన్ని గ్రామాలు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపడితే చాలా బాగుంటుంది అని కూడా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ కర్ర మన వరసిద్ధి వినాయకుడు ఎంతో బాగా ఉన్నారు. ఇక్కడ నేను కూడా కొన్ని కోరికలు కోరుకున్నాను. చాలామంది తప్పకుండా ఏదో కోరిక కోరుకోండి, ప్రతి కోరిన కోరిక ప్రతిదీ ఫలిస్తుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఒకటే చోట వినాయకుడిని ఏర్పాటు చేయడం వలన చుట్టుపక్కల గ్రామాల్లో కానీ దూర ప్రాంతాల వాళ్ళు కానీ ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో దేవునికి దర్శించుకోవడం జరుగుతుంది. సద్భక్తులందరికీ నమస్కారము. మా గ్రామము బోసి, మండలం తానూరు, జిల్లా నిర్మలు. ఇక్కడ ఆలయంలో నేను పంతులు స్వామి లక్ష్మణప్ప. మా గ్రామంలో విశిష్టత అనగా మన భారతదేశంలోనే గణేష్ నవరాత్రులు లాగానే అందరూ కూడా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి 5వ రోజు, 9వ రోజు, 7వ రోజు, 11వ రోజు నిమజ్జనం చేస్తారు. కానీ మా ఊరి ప్రత్యేకత ఏమనగా గత 63 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు పెట్టిన ప్రకారంగానే గణేష్ స్థాపన చేసిన తర్వాత 11 రోజుల తర్వాత నిమజ్జనం చేయకుండా ఊర్లో దగ్గరలో ఉన్నటువంటి బావి దగ్గరకు తీసుకెళ్లి ఆ యొక్క నీళ్లను ప్రోక్షణ చేసి తిరిగి ఆ యొక్క విగ్రహానికి ఆలయం వద్దకు తీసుకొచ్చి ఒక పెద్ద లాకర్లో సమకూర్చి మళ్ళీ వచ్చే సంవత్సరము అదే విగ్రహాన్ని పెట్టుకుంటూ ఆ పూజలు చేసుకుంటూ వస్తున్నాము. ఆ వరసిద్ధి వినాయకునికి ఇప్పుడు స్థాపన చేసి ఈ సంవత్సరంకి 63 సంవత్సరాలు అనేది అయినది. కావున ఈ గత 63 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు, మా పెద్దలు కూడా ఏ విధంగా ఆచరణ చేశారో అదేవిధంగా